కాకినాడ మెయిన్ రోడ్ లో గల పీవీ టౌన్ హాల్ లిటరరీ అసోసియేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను పైడా వంశీకులు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మంగళవారం ఉదయం ప్రారంభించారు. టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి పైడా వంశీకులందరికీ స్వాగతం పలికారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ప్రత్యేక ఆంధ్ర కోసం పైడా జమీందార్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఏనాడు తలవంచని మహానుభావుడిగా కీర్తించారు. అధ్యక్షులు నానాజీ మాట్లాడుతూ ఈ అదనపు సదుపాయాల కల్పనతో ఈ ప్రాంగణంలో జరిగే జాతీయ క్రీడా మరియు ఇతర పోటీలకు క్రీడాకారులకు అవసరమైన వసతి సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య మాట్లాడుతూ లిటరరీ అసోసియేషన్ 1877లో స్థాపించారని, ఆనాటి నుండి నేటి వరకు వారి ఆశయాలతో కమిటీలు బాధ్యతలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. కార్యక్రమంలో టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు జీవై రఘునాథ్, సంయుక్త కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కార్యవర్గ సభ్యులు బసవ ప్రసాద్, పి రామచంద్రరాజు, సుసర్ల సుబ్రహ్మణ్యం, బచ్చు శేఖర్, పివివి ఎస్ఎన్ సతీష్, నెక్కంటి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, బచ్చు శివప్రసాద్, కర్రి భామిరెడ్డితో పాటు వెత్స ఆనంద్, దంగేటి ప్రసాద్, క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.